ధ్యానం మరింత శాంతియుతమైన ప్రపంచానికి మార్గం సుగమం చేయగలదు. ఒక సంభాషణలో సం హరీష్ భారతీయ గురువు కుంజజిను కలిసినప్పుడు తనకు జరిగిన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని వివరిస్తారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ అనుభవం ఆయన నెలల పాటు పాల్గొన్న అనేక ధ్యాన శిబిరాలలో పొందిన అనుభవాల కంటే చాలా లోతైనది. సం హరీష్ ఒక అమెరికన్ న్యూరోసైంటిస్ట్, తరువాత ధ్యాన ఉపాధ్యాయుడిగా మారారు. ఆయన భారతదేశంలో అనేక సంవత్సరాలు ధ్యానాన్ని అధ్యయనం చేశారు. ఆయన చాలా తార్కికంగా ఆలోచించే వ్యక్తి. ధ్యానం MDMA వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనుభవాల వంటి స్థితులను ఎలా సృష్టిస్తుంది అన్నది ఆయన ప్రధాన ఆసక్తి. కుంజజి బోధనలు సంను పెద్దగా ప్రభావితం చేయలేదు, కానీ ఒక విషయం ఆయనను ఆశ్చర్యపరిచింది. కేవలం కొద్దిసేపు కుంజజి యొక్క సాన్నిధ్యం ఆయనను ఇంత లోతైన అనుభవానికి ఎలా తీసుకెళ్లింది. కుంజజి చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిగా ప్రసిద్ధి పొందారు, అంటే దాదాపు ఏమీ బోధించనట్టే ఉండేవారు. అయితే ఎటువంటి శారీరక లేదా వాచిక మార్గం లేకుండా ఇంత లోతైన అనుభవం ఎలా కలిగింది? ఇదే విషయం సంకు అర్థం కాలేదు. ఆయన తార్కిక మనసుకు దీనికి సమాధానం దొరకలేదు. మనసు ఎటువంటి నేరుగా ఉన్న మాధ్యమం లేకుండా సంభాషించగలదా? మరియు అలాంటి సంభాషణ అంత లోతైనది, అంత మార్పును కలిగించేది అయినప్పటికీ స్పష్టంగా అనుభవించదగినదా? సంకు ఇది ఆయనకు ఉన్న న్యూరోసైన్స్ జ్ఞానం ఉన్నప్పటికీ పరిష్కరించలేని ఒక రహస్యంగా మిగిలిపోయింది. అయితే కొన్ని స్థితుల్లో మనసుకు అలాంటి సామర్థ్యాలు ఉన్నట్లు కనిపిస్తుంది. అది మాట లేకుండా కూడా సంభాషించగలదు. మానవులతో మాత్రమే కాకుండా జంతువులు మరియు ఇతర జీవులతో కూడా. ఒక నిర్దిష్ట మనస్థితిలో దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్కలు మరియు విషపూరిత పాములు కూడా పూర్తిగా శాంతంగా మారడం నేను చూశాను. ఇది నిజమైతే కేవలం మనస్సు శక్తితోనే ఒక ఆగ్రహభరిత వ్యక్తిని పూర్తిగా మార్చడం సాధ్యమా? అలా అయితే అన్ని సంఘర్షణలు మరియు యుద్ధాలు ముగిసిపోతాయి. 1970 మరియు 80ల కాలంలో ప్రసిద్ధ భారతీయ గురువు మహేష్ యోగి ఇదే వాదించారు. ఆయన ధ్యానుల ఒక గుంపును యుద్ధభూమికి పంపి తీవ్రమైన యుద్ధాలను ఆపగలనని చెప్పారు. వారు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తారు, అంతే శత్రువు తన ఆగ్రహాన్ని వదిలేస్తాడు. అది నిజంగా జరిగితే ఎంత మంచిది. ఎన్నో ప్రాణాలు మరియు బాధలు తప్పించేవి. కానీ నిజంగా అలా జరుగుతుందా? మనస్సు ఏ స్థితిలో ఉన్నా అది మరొక మనస్సును ప్రభావితం చేసి దాని ఆగ్రహ స్వభావాన్ని వదిలేలా చేయగలదా? మహర్షి మరియు ఆయన అనుచరులు ఇది సాధ్యమని చెప్పేందుకు దృఢమైన సిద్ధాంతాలను సూచించారు. ఈ విషయంపై కొన్ని పరిశోధనా పత్రాలు కూడా ప్రచురించారు, కానీ చాలా మంది దీనిని కేవలం ప్రచారంగా మాత్రమే తీసుకున్నారు. వ్యక్తిగతంగా మనస్సుకు అలాంటి సామర్థ్యం ఉండవచ్చని నేను నమ్ముతున్నాను, కానీ అది ఎప్పుడూ పనిచేస్తుందా? చరిత్రను చూస్తే లేదు. తన శక్తివంతమైన మనస్సుతో బుధ అజాతశత్రు అనే క్రూరుడిని ఒకే సందర్భంలో మార్చగలిగారు, కానీ తన అనుచరుల మధ్య జరిగిన అంతులేని విభేదాలను ఆపలేకపోయారు. అంత దయగల మరియు ప్రేమగల జీసస్ క్రీస్తు కూడా హింసకు గురై శిలువ వేయబడ్డారు. ఆయన మనోబలం ఆయనను బాధించిన వారిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. సర్వశక్తిమంతుడైన కృష్ణ కూడా మహాభారత యుద్ధంలో జరిగిన భయంకరమైన రక్తపాతం ఆపలేకపోయారు. నా ఒక స్నేహితుడు సరదాగా చెప్పినట్లుగా రేడియో ఆన్లో లేకపోతే, సరైన తరంగానికి ట్యూన్ చేయకపోతే ఎంత శక్తివంతమైన రేడియో స్టేషన్ ఉన్న ప్రయోజనం లేదు. స్వీకరించాలంటే ఎదుటివాడు సిద్ధంగా ఉండాలి. కాబట్టి కేవలం మనస్సు శక్తితో ఆగ్రహాన్ని తగ్గించడం ఒక కల్పన మాత్రమే. అది ఒక ఆసక్తిగల
సంను ప్రభావితం చేయవచ్చు, కానీ మూసుకుపోయిన మనస్సు కలిగిన ఆగ్రహ వ్యక్తిని కాదు. అందువల్ల జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ధ్యానాన్ని నేను పరిష్కారంగా సూచించడం లేదు, కానీ ఇది భవిష్యత్తులో అలాంటి పరిస్థితులను నివారించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ధ్యానం అశాంత మనస్సును శాంతపరచగలదు. శాంతమైన మనస్సు విభేదాలను రెచ్చగొట్టే విషయాలకు సులభంగా లోను కాదు. అది భావోద్వేగ ప్రతిస్పందనలను నియంత్రించి తార్కికతకు అవకాశం ఇస్తుంది. అందువల్ల యుద్ధాలను నివారించడానికి ధ్యానాన్ని ఒక ముందస్తు జాగ్రత్తగా నేను సూచిస్తున్నాను. ఇది ముందుగానే తీసుకునే రక్షణ, తర్వాత వ్యర్థంగా అగ్ని ఆపే ప్రయత్నం కాదు. మన పిల్లల పెంపకంలో భాగంగా వారికి ధ్యానాన్ని నేర్పాలి. ఇది పూర్తిగా సంఘర్షణ లేని ప్రపంచాన్ని సృష్టించకపోవచ్చు, లేదా ఒక ఆగ్రహ వ్యక్తిని మార్చకపోవచ్చు, కానీ ఇది ఆగ్రహ ప్రవర్తన అవకాశాలను ఖచ్చితంగా తగ్గిస్తుంది. అయితే వారికి ఏ ధ్యాన విధానాన్ని నేర్పాలి? ఈ రోజుల్లో అనేక గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి తమ స్వంత ధ్యాన విధానం ఉంది. కొందరు వేగంగా శ్వాస తీసుకోవాలని సూచిస్తారు, కొందరు శ్వాసను నిశ్శబ్దంగా గమనించమంటారు, కొందరు ముక్కు కొన లేదా కనుబొమ్మల మధ్య చూడమంటారు, కొందరు వెన్నెముకలో పైకి కిందికి కదిలే శక్తిపై దృష్టి పెట్టమంటారు, కొందరు ఒక అక్షర ధ్వనిపై దృష్టి పెట్టమంటారు, మరికొందరు మంత్రాన్ని జపించమంటారు. ఎన్ని గురువులు, అంతే విధానాలు. వాటిలో ఏది ఉత్తమం? ఇది తినే విధానం ఏది ఉత్తమమో అడిగినట్లే. ఒక జపాన్ లేదా చైనా వ్యక్తి చాప్స్టిక్స్ ఉపయోగిస్తాడు, ఒక యూరోపియన్ కత్తి మరియు ఫోర్క్ ఉపయోగిస్తాడు, ఒక భారతీయుడు చేతులతో తినడాన్ని ఇష్టపడతాడు. ఏ విధానము శ్రేష్టం కాదు, ఏది తక్కువ కాదు. ఆకలి తీర్చడం లక్ష్యమైతే ఏ విధానం అయినా సరిపోతుంది. నీ పరిస్థితులకు అనుకూలమైనదే నీకు సరైనది. ఎవరు నీకు తలకిందులుగా నిలబడి తినమని చెప్పకపోతే అంతా సరిగానే ఉంటుంది. అలాగే ధ్యానం మీకు శాంతమైన మనస్సును ఇస్తే అది సరిపోతుంది. మిమ్మల్ని భ్రమల దారిలోకి తీసుకెళ్లే ఏ విధానమైనా నివారించాలి. ఈ విధానాలలో ఏదైనా నేను ముందు చెప్పిన విశ్వవ్యాప్త మనస్థితికి తీసుకెళ్తుందా, లేదా ఇతరులను ప్రభావితం చేయగల మనస్సుకు? అది వేరే విషయం. దాని గురించి నేను మరొకసారి మాట్లాడవచ్చు. కానీ ఏ ధ్యాన సాధన అయినా సంఘర్షణల అవకాశాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. అదే మన ప్రధాన చర్చ. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, మతాల సరైన అవగాహన కలిగి ఉండడం, అదుపులేని కోరికలను నియంత్రించడం మరియు క్రమంగా ధ్యానం చేయడం. ఈ తక్షణ పరిష్కారాలు కావు. ఇవి ఒక రాత్రిలోనే సంఘర్షణలను తొలగించవు, కానీ ఇవి ఒక భిన్నమైన మనస్సును రూపొందించగలవు. ఆగి ఆలోచించే, అజాగ్రత్తగా స్పందించని మనస్సులు. ఇలాంటి మనస్సులు ఎక్కువైతే అవి సృష్టించే ప్రపంచం కూడా భిన్నంగా ఉంటుంది. కనీసం మన పిల్లలకు ఈ అవకాశాన్ని ఇవ్వవచ్చు. వారి భవిష్యత్తు కోసం, వారు పొందబోయే ప్రపంచం కోసం.